ఆయన కోరుకున్నది కేవలం ఎస్సీ వర్గీకరణ మాత్రమే. ప్రవీణ్ కుమార్ సార్ కోరుకునేది మన వర్గాలకి రాజ్యాధికారం, అంటే మనం అధికారం వీళ్ళ ఎస్సీ వర్గీకరణ వేరు, పోరాటం వేరు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బహుజన్ సమాజ్ పార్టీ నుండి మా రాష్ట్ర అధ్యక్షులుగా చేసేటటువంటి పోరాటం వేరు. కాబట్టి ఎప్పుడైనా కూడా మందకృష్ణ మాదిగ గారే వచ్చి ప్రవీణ్ కుమార్ సార్కి మద్దతు పలకాలి. ఎందుకంటే రాజకీయంగా పోరాటం చేస్తున్నాం, రాజకీయంగా పోరాటం చేస్తే ఖచ్చితంగా మనకి రిప్రజెంటేషన్ మనకు వస్తుంది. మనం ముఖ్యమంత్రులు అయిన తర్వాత ఇంకొకరి దగ్గరికి పోయి అయ్యా మాకు ఇది కావాలని చెప్పేసి ఎందుకు అడుగుతాం? మనకు కావాల్సింది మనం తీసుకొని ఇస్తాం కానీ. కాబట్టి ఈ ప్రశ్న మీరు అడగాల్సింది బహుజన్ సమాజ్ పార్టీని కాదు, ఈ ప్రశ్న మీరు అడగాల్సింది మందకృష్ణ మాదిగ గారిని, ఎంఆర్పిఎస్ సంస్థని. ఎందుకు ప్రవీణ్ కుమార్ సార్ కూడా అనేక మందిని కలిసే ప్రయత్నం చేశారు కదా, ఆర్ కృష్ణ ఇలాంటి వాళ్ళని, లేదంటే చాలా వ్యక్తుల్ని సమాజంలో ఉన్న మద్దతు పలకండి అని చెప్పేసి మేము కోరడం జరిగింది. ఎందుకు వాళ్ళని కలవలేదు మీరంటే? అందరినీ కలిసాం, అందరి దగ్గర నుంచి మీరు ఈ బహుజన ఉద్యమానికి మీరు మీ వంతుగా మీరు సంఘీభావం తెలపండి అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా మేము అడగడం జరిగింది. మరి రాజకీయంగా ప్రతి ఒక్కరికి కూడా, అంటే పేర్లు తీయడం అవసరం లేదు, ఎంతో మంది కూడా వాళ్ళ స్వలోభాల కోసం, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ సంస్థకు ఉన్నటువంటి ప్రధాన అంశాల కోసం, ఇంకొకటి స్వార్థ ప్రయోజనాలకు. రాజకీయాల స్వార్థం ఉంటుందా? ఈ సంఘాల వాళ్ళ గురించి చెప్తున్నాను. వీళ్ళందరూ కొంతమంది నేను చెప్పేది. సో ఈ విధంగా ఉండే రిస్ట్రిక్షన్స్ వల్ల వీళ్ళు బిఎస్పి తోటి కలిసి నడవలేకపోతున్నారు. ఎట్ ద సేమ్ టైం బిఎస్పి కూడా క్యాడర్ ఫార్మేషన్ లో ఇంకా అంత బలం కాలేదు. మేబీ ఆ విధంగా కూడా వాళ్ళు ఆలోచించి బలం చేకూర్చిన తర్వాత వాళ్ళు కూడా కలుస్తాము అని చెప్పేసి అనుకుంటున్నారేమో. బిఎస్పీ అంటున్నారు కదా, ఎందుకు ఏంది బిఎస్పీకి ఇతర పార్టీలకు ఏంది డిఫరెన్స్ అని అంటే ఏం చెప్తారు మ్యామ్? బిఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. సరే, మీరు అంటే బహిర్గతంగా మీరు బహుజనవాదం అని మాట్లాడుతున్నప్పటికీ అన్ని పార్టీలో ఉన్న సమస్యలే మీ పార్టీలో కూడా ఉన్నాయని చెప్పి చాలా మంది మాట్లాడతారు. ఏ పార్టీలోనైనా సమస్యలు ఉంటానే ఉంటాయి, కానీ ఇక్కడ ఒక్కటి గుర్తుంచుకోవాలి మనం. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలో మీరు కార్యకర్తల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి చెప్తున్నాను. అక్కడ ఉండేటటువంటి కార్యకర్తలు, బహుజన్ సమాజ్ పార్టీలో ఉండేటటువంటి కార్యకర్తలు ఇద్దరు కూడా వేరే రకంగా పనిచేస్తారు. మేము భుజాన సంచినేసుకొని బహుజన వాదాన్ని బోధించుకుంటూ రాజకీయ అంశాలని పరిచయం చేసుకుంటూ, అంటే ఎగ్జాంపుల్గా ఒక విద్యా సంస్థను తీసుకోండి. గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయి, ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయి. ప్రైవేట్ స్కూళ్ళకి మన పిల్లలనే ఒక లేబర్గా చేసి ఒక 500 సంపాదించేటటువంటి ఒక కూలీ బిడ్డనే నేడు ప్రైవేట్ సంస్థలకి పంపించాల్సి వస్తుంది. ఎందుకు? గవర్నమెంట్ స్కూళ్ళకి పోతే గవర్నమెంట్ స్కూల్ అన్నీ కూడా మరుగున పడిపోయినాయి అని చెప్పేసి. కాబట్టి మేము వాళ్ళకి జనాలలో వాళ్ళకి అవగాహన తేవడంతో పాటు ఈ సంస్థల గురించి, ప్రైవేట్ కాదు గవర్నమెంట్, మనందరికీ కూడా ఈ ప్రభుత్వంలో ప్రైవేట్ స్కూళ్ళలో ఏ విధంగానైతే విద్యను అందిస్తున్నారో గవర్నమెంట్ స్కూల్లో కూడా అదే స్థాయిలో విద్యను అందించాలి అని చెప్పి బోధించుతున్నాం. అప్పుడే సమాన హక్కు ఇచ్చినట్టు కదా. పేదరికంలో పుట్టడం ఎవరి తప్పు కాదు. మరి ఎవరు తప్పు చేయనప్పుడు ఆ చిన్నారులకి ప్రైవేట్ స్కూళ్ళల్లో ఏ విధంగా చిన్నారులకి మంచి స్థాయి విద్య అందిస్తున్నారో, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ దొరుకుతుందో, అదే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అదే విధంగా విద్య గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా అందాలి కదా. ఇప్పుడు ఇస్తున్నామని చెప్తున్నారు కదా రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా. ఎక్కడ మీకే తెలుసు ఎక్కడ ఇస్తున్నారు అని. నాణ్యమైన భోజనాలు పెడుతున్నాం, లేదంటే నాణ్యమైన విద్యను అందిస్తున్నాం అని చెప్పి అనేక సభల మీద వాళ్ళు మాట్లాడుతారు. అవన్నీ వాస్తవాలు కదా. మనం జస్ట్ విజిట్ ప్రోగ్రామ్ పెట్టుకుందామన్నా గవర్నమెంట్ స్కూల్లో ఒక టాయిలెట్కి వెళ్ళండి చాలు, మీకు అక్కడ అర్థమవుతుంది. మీరు స్కూల్ లోపలికి కూడా ఎంటర్ కావాల్సిన అవసరం లేదు, జస్ట్ టాయిలెట్స్కి వెళ్ళండి. మీరు యూజ్ చేసేటటువంటి కండిషన్లో అది ఉంది, కనీసం నాసి రకమైన టాయిలెట్స్ అయినా ఉన్నాయి అని అంటే నడుస్తుంది ఒక గవర్నమెంట్ సంస్థ అని అనుకోవచ్చు. ఎన్నో స్కూళ్ళల్లో పోయినసారి ఏంటి కేసీఆర్ గారి మనవడు ఆయన వచ్చి డొనేషన్స్ ఇచ్చారు కదా, స్కూల్ దత్తత తీసుకున్నాను అనేసి. దట్ ఈస్ ఆల్సో వెరీ లాఫబుల్. ఎందుకంటే వాళ్ళే ప్రభుత్వాన్ని ఫామ్ చేసినప్పుడు ఇప్పుడు వాళ్ళ మనవడే కదా ఎత్తి చూపింది సమస్యని. మరి ఒక ఇండివిజువల్ వచ్చి అక్కడ చేయాలా? ఇండివిజువల్గా ఒక వ్యక్తి వచ్చేసి ఆయన దగ్గర ఉన్న పాకెట్ మనీకి, అది 40 లక్షలు ఎన్నో లక్షలు, ఆ పాకెట్ మనీ తోటి అక్కడ కన్స్ట్రక్షన్ చేయాలా?
లేకపోతే ప్రభుత్వమే దాన్ని తీసుకొని ఆ సమస్యని పరిష్కరించాలి. రైట్ మ్యామ్, ఇదంతా బాగానే ఉంది, మీరు బహుజనవాదం అంటున్నారు, బాగానే ఉంది. ఎప్పుడో మనం పుట్టినప్పుడు, అంటే మనం ఇప్పుడు 25-30 కాబట్టి మనం పుట్టినప్పుడు స్టార్ట్ అయిన బహుజన నినాదం ఇప్పుడు ఈ సాంకేతిక పరిజ్ఞానంలో ఇంత ముందుకెళ్తున్న ఐటీ జనరేషన్లో ఇది వర్కౌట్ అయ్యే అంశమేనా? ఈ ట్యాగ్ లైన్ అనేది కరెక్టేనా బీఎస్పీ పార్టీ కంటే? బరాబర్ వర్కౌట్ అవుతుంది. మన తెలంగాణ ప్రభుత్వం ఫామ్ అయిందే కానీ బహుజన్ సమాజ్ పార్టీ నుంచి మేము పోరాటం చేసేదాకా వాళ్ళు మన మహనీయులను కూడా గుర్తించలేదు. ఎందుకంటే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి చరిత్ర చెప్తే ఎక్కడ గౌడన్నలు ఉత్తేజం అయిపోతారు అని చెప్పి ప్రొఫెసర్ జయశంకర్ గారి పేర్లు పెట్టుతున్నారు. కానీ నిజంగా ఆయన యొక్క స్ఫూర్తిని వాళ్ళకి పంపించట్లేదు. ఎందుకంటే ఆయన పాఠ్యాంశాలలో అలాంటి మహనీయుల చరిత్రను ఇంక్లూడ్ చేసిల్లా. సేమ్ అట్లనే ఎంతో మంది పండగ సాయి ముదిరాజ్ గారి గురించి, మహాత్మా జ్యోతిబా ఫులే గురించి ముదిరాజ్ బిడ్డలకి చెప్తున్నారా? అసలు మనం పోరాటం చేసేటటువంటి యోధులు ఒడ్డెర ఓబన్న వీళ్ళందరూ కూడా పోరాటం చేసారు ఎన్నో వర్గాల నుంచి. అలాంటి వీరుల చరిత్రలు తెలియజేసి మన వర్గాలందరి దగ్గర నుంచి వీరులను తయారు చేయాలి. కానీ వాళ్ళు చెప్పేది ఏంటిది, మీరందరూ కూడా ఇంకా లేనోళ్ళే కాబట్టి మీ అందరికీ ఫ్రీ 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 అని చెప్పేసి ఫ్రీగానే ఇస్తామని చెప్పేసి ఇట్లా